భారతదేశపు మూలవాసుల సంస్కృతిని కులవర్ణ వ్యవస్థ ఈ భారతదేశపు మూలవాసుల సంస్కృతిని కులవర్ణ వ్యవస్థ ద్వారా అణిచివేయడానికి అగ్రవర్ణాలు పన్నిన పన్నాగాన్ని ఎదుర్కోవడానికి మహారోజు వీరన్న తన ప్రాణాలు అర్పించాడు. ఇండియాలో ఏం చేయాలి అని మహారోజు వీరన్న చేసిన ఆలోచన ఆయన స్మృతి సందర్భంగా 18వ తేదీ శుక్రవారం నాడు రవీంద్ర భారతిలో బలివామన నాటకాన్ని సౌదార్ణ థియేటర్ ప్రదర్శిస్తుంది. ఈ భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనుసరించినటువంటి ఈ పీడనకు ఎంతమంది బలిదానాలు అయిపోయినారు, ఎన్ని కులాలు బలైపోయినారో వాటన్నిటినీ ఈ బలివామన ఈ నాటకాన్ని చూడవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అయ్యా, ఈ దేశంలో కులం ఉంది, ఈ కులాన్ని మీరు విస్మరిస్తున్నారు. ఈ కులాన్ని విస్మరిస్తే ఈ దేశానికి మనం స్వతంత్రం సంపాదించలేము. ఇది నేనే కాదు, మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఈ భావాన్ని వ్యక్తపరిచినారు. కాబట్టి ఈ దేశంలో కులం ఉంది, ఈ దేశంలో మతం ఉంది. ఈ కుల మత రహిత సమాజం రావాలి అని అనుకుంటే, ఒక సమాజం కావాలి అని అనుకుంటే ఈ ఇతిహాసాలను, ఈ పురాణాలను, ఈ కుక్కటి పురాణాలలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను బయటకు తీసి ఈనాటి ఈ నవ్య సమాజానికి ఇగో మీ కులాలలో, మీ మతాలలో, మీ భాషలలో, మీ గ్రంథాలలో ఇగో ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దాగి ఉన్నది. ఆ వ్యవస్థను మీరు ప్రశ్నించకపోతే, ఈ దేశంలో పుట్టిన పౌరులుగా మీరు వీటిని ప్రశ్నించకపోతే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని పౌరులుగా గుర్తించే అవకాశం లేదు అని చెప్పి ఈనాడు వీరన్న లాంటి మహానుభావుడు కలగన్నటువంటి ఒక నూతన దళిత బహుజన సమాజ నిర్మాణానికి వీరన్న లాంటి వాళ్ళు ఎంతో త్యాగాలు చేసినారు. ఈ దేశంలో మార్క్సిజం అంటే ఏంది అని అంటే, మార్క్సిజం అంటే అధ్యక్రమం భూమిచ్చుడు. మార్క్సిజం అనేది మారుతుంటుంది, కాలానుగుణాలకు అనుకూలంగా మారైతే మార్క్సిజం అని చెప్పి దానికి అంబేద్కరిజాన్ని జోడించిన మహారోజు వీరన్నకు నేను మనస్ఫూర్తిగా దండాలు చెప్పుకుంటున్నా. నాకంటే చిన్నవాడు, నేను మహారోజు వీరన్నని ఎరుగుదును. ఆయన ఎంత గొప్ప మహానుభావుడో తర్వాత తెలిసింది నాకు. నేను ఇంత గొప్ప మహానుభావుడు అని ఆయన మరణాంతరము నాకు ఆయన చరిత్ర తెలిసింది. అంతకుముందు దాకా నాకు అనేక సందర్భాలలో కలిసేవాడు. మహారోజు వీరన్న ఆలోచనలో ఇంత గొప్ప బలమైనటువంటి ఆ తాత్వికం దాగున్నదనేది నేను చాలా లేటుగా తెలుసుకున్నందుకు కూడా బాధపడుతున్నాను. అలాంటి మహారోజు వీరన్న ఈ దేశానికి ఈనాడు అవసరం ఉన్నాడు. ఆ మహారోజు వీరన్న వారసత్వాన్ని కొనసాగించేటటువంటి భావజాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈనాడు ఒక నూతన ఉత్తేజంతో మేము ఈ దేశాన్ని పరిపాలించే పాలకులమవుతాం తప్ప పాలితులం కాబోము అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావలసినటువంటి అవసరం ఈ దేశ ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మనిషిని మనిషిగా చూడకుండా మనిషిని జంతువుగా చూడడం అనే చారిత్రక సత్యం మనకి పురాణాల మాటున మరుగున పడినట్టున్న దాన్ని వెలికి తీసిన సౌదారుణుల నాటకమే బలివామన. మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించి కులరహిత సమాజం ఏర్పడడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ బలివామన. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మేము మా ప్రాంతంలో బేళ అనే 4000 ఎకరాల చెరువు ఉంది. ఈ చెరువులో
ఒక కుహనా పారిశ్రామికవేత్తలతో కలిపి రాజకీయ నాయకులైతేనూ అక్కడున్న కలెక్టర్లు అందరూ కూడా తప్పుడు నివేదికల ద్వారా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలని అనుకున్నారు. దానికి ఆ చుట్టుపక్కల ఉండే మత్స్యకారులతో పాటు ఉండే రైతులందరము మేము పోరాటం చేస్తున్నాం. పోలీస్ కాల్పుల్లో 3 చనిపోయారు, అనేక వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ మేము 1107 జీవో రద్దు ద్వారా కొంత భూమిని గవర్నమెంట్ అక్కడ ఉండే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేసింది. దాన్ని తిరిగి మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల తాలూకా సొత్తులా ఉంచాలని మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రోజుకి 886 రోజులు అవుతుంది. ఈరోజు మేము చేస్తున్న ఉద్యమానికి పెద్దలు అందరూ, అన్ని ఉద్యమకారులు అందరూ కూడా వివిధ రూపాల్లో మాకు సహాయం చేస్తున్నారు. ఈరోజు మహారాజు వీరన్న గారుగా ఉండుంటే మా ఉద్యమంలో ఇంకా అనేక మార్గాల ద్వారా మేము ఉధృతం చేసి ఏదైతే జీవో కోసం పోరాటం చేస్తున్నామో అది రద్దయ్యే అవకాశం ఉండేది. అలాగే పెద్దలు మన కూడా ఈయన కూడా ఉండుంటే ఇలాంటి పెద్దలు కూడా వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ తాలూకా స్ఫూర్తి మాకు కావాలి. మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఎప్పుడైతే ఎప్పటిలాగే వామనుడు ఎప్పటిలాగైతే అనగదొక్కాడో మా ఉండే బేల ప్రాంతంలో కూడా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది కూడాను ఈ అగ్రకుర్ణాలతో ఉండే ఈ రాజులు అక్కడ ఉండే భూమిని కైవసం చేసుకుని అలాగే అనగదొక్కుతున్నారు. అయితే ఇక్కడ బలిచక్రవర్తిలా కాకుండా మేము పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళు అనగదొక్కే కార్యక్రమం ఎదురొడ్డి వాళ్ళని వెంట తరుముతామని మేము ఏమోగా చెప్తున్నాం. మహారాజు వీరన్న గారికి మా జోహార్లు. ఆయన ఉండుంటే ఇంకా మా ఉద్యమం తెరరూపంగా ఉండేది. ఆయన మా జోహార్లు అర్పిస్తున్నాం. ప్రతిఘటిద్దాం బలిపై వామనుని దాడిని, వర్ధిల్లాలి మహారాజు వీరన్న ఆలోచన విధానం, వర్ధిల్లాలి మహారాజు ఆలోచన విధానం, అమర హే మహారాజు వీరన్న.